హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత కొరకు కొత్త స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో దాని పేరు వచ్చేసి రాజీవ్ యువ వికాసం అనే పేరుతో కొత్త స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కొరకు ఈ పథకం ప్రారంభించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లను అయితే మంజూరు చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ స్కీమ్ మీద చూడొచ్చు. అలాగే ఈ స్కీమ్ లోపల యువతకు 2 లక్షల నుండి 4 లక్షల వరకు లోను మరియు సబ్సిడీ అందివనుంది. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 5 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి పొందనున్నారు. ఇప్పుడు మనం రాజీవ్ యువ వికాసం అనే పథకం యొక్క పూర్తి డీటెయిల్స్ ఒక్కసారి చూద్దాం. సో మీరు ఇక్కడ స్కీమ్ మీద చూడొచ్చు. స్కీమ్ నేమ్ రాజీవ్ యువ వికాసం 2025 లాంచ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్. సో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కొరకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి పర్పస్. సో తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కొరకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే బెనిఫిషరీ. సో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన వారు దీనికి అర్హులు. సో నెక్స్ట్ వచ్చేసి లోన్ కేటగిరీ. సో 3 లక్షల వరకు సబ్సిడీ అయితే ఉంటుంది ఈ స్కీమ్ లోపల. మ్యాక్సిమం లోన్ వచ్చేసి 3 లక్షల వరకు ఉంటుంది. సబ్సిడీ ఆఫర్. సో ఈ సబ్సిడీ ఆఫర్ అనేది 60 to 80% అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా ఈ పథకాన్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సో అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పథకం యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు ఉంటుంది. లోన్ శాంక్షన్ వచ్చేసి జూన్ 2న మీకు ఈ లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు. సో ఆ రోజు ఎందుకంటే జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది కాబట్టి సో ఆ రోజున ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, ఎవరైతే దీనికి అర్హులు అందరికీ ఆ రోజున అమౌంట్ అనేది బ్యాంకులో వేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాస్కు మరి ఎవరు అర్హులు, ఎవరు దీనికి అప్లై చేసుకోవాలనేది ఒకసారి మనం చూద్దాం స్క్రీన్ మీద. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. రాజీవ్ యువ వికాస్ పథకానికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా తెలంగాణ వ్యక్తి ఉండాలి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ ఉంది కదా. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియానిటీ వర్గానికి చెందిన వారే ఈ పథకానికి అర్హులు. నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ యువ వికాసం అనే పథకానికి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మాత్రమే ఉండాలి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ అనేది బిలో పావర్టీలో ఉండాలి. సో కోట్లలో, లక్షల్లో మన వార్షిక ఆదాయం ఉండకూడదు. సో ఎవరికైతే వార్షిక ఆదాయం తక్కువగా ఉంటుందో సో వాళ్ళకు మాత్రమే ఈ పథకానికి అర్హులు. బిజినెస్ టైప్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకైతే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఇప్పుడు మనం రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మనం ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు. ముందుగా ఆధార్ కార్డు ఉండాలి. సో ఆధార్ కార్డు అనేది ఇంపార్టెంట్. ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్. సో రేషన్ యొక్క నెంబర్. సో ఈ రేషన్ కార్డు అనేది మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఎవరికైతే ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ అయి ఉంటుందో సో వారికి మాత్రమే ఈ ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు సో ఆధార్ కార్డు, దాని తర్వాత రేషన్ కార్డు అనే నెంబర్ అనేది అడుగుతుంది. సెకండ్ వచ్చేసి కుల ఆదాయ పత్రాలు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఆదాయ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2024లో తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో 2023, 22 అలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ చెల్లదు. కాబట్టి కొత్తగా తీసిన ఈ సంవత్సరం తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు. సో పాన్ కార్డు కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఈ ఫోటో కూడా మీకు జేపీజీ, జేఎన్జీలో కన్వర్ట్ అయి ఉండాలి. ఎందుకంటే మనం ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటాం కాబట్టి సో జేపీజీలో ఉంటేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేకుంటే చేయరు. కాబట్టి అది కూడా చూసుకోవాలి. సో లాస్ట్ వన్ వచ్చేసి లబ్ధిదారుడు ఫోన్ నెంబర్. సో మొబైల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. సో మొబైల్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ పథకం అనేది మార్చి 17న స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఏప్రిల్ 5న ఈ యొక్క పథకం ముగుస్తుంది. కాబట్టి మీకున్న సమయం లోపలనే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు.
అలాగే ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు దీని యొక్క ప్రాసెస్ అనేది నడుస్తుంది. సో ఎవరైతే ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకుంటారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారు. సో చెక్ చేసిన తర్వాత జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే రోజున మీకు అమౌంట్ అనేది బ్యాంకులో వేయడం జరుగుతుంది. రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్లో లోన్ అనేది 3 కేటగిరీలో చేయడం జరిగింది. ముందుగా కేటగిరీ 1 చూడొచ్చు. ఎవరైతే లక్షలోపు లోన్ తీసుకుంటారో సో వాళ్ళకు 80% సబ్సిడీ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మిగతా 20% అనేది బ్యాంకు ద్వారా మీకు అందిస్తారు. సో మీరు ప్రతి నెల దాన్ని కట్టుకోవడం జరుగుతుంది. కేటగిరీ 2లో 1 నుండి 2 లక్షల లోపు ఎవరైతే లోన్ తీసుకుంటారో సో తీసుకున్న వారికి 70% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే మిగతా 30% అనేది బ్యాంకు ద్వారా చెల్లిస్తుంది. కేటగిరీ 3 వచ్చేసి ఎవరైతే లోన్ 3 లక్షలకు పైన ఉంటుందో సో వాళ్లకు గవర్నమెంట్ సబ్సిడీ 60% సబ్సిడీ ఇస్తుంది. సో మిగతా 40% అనేది మనకు బ్యాంకు ద్వారా అందివ్వడం జరుగుతుంది. ఎవరైతే రాజీవ్ యువ వికాసం అనే పథకానికి లోన్ కొరకు అప్లై చేసుకుంటారో ఈ విధంగా 3 రకాలుగా కేటగిరీ విభజించడం జరిగింది. ఇప్పుడు మనం రాజీవ్ యువ వికాసం అనే పథకం ఏ విధంగా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ ఓపెన్ చేసి అందులో OBMMS అని టైప్ చేయండి. OBMMS అని టైప్ చేశాక మీకు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ విధంగా వస్తుంది. TSOBMMS అని చెప్పి వస్తుంది. సో దీనిపైన ప్రెస్ చేయండి. మీరు TSOBMMS దానిపైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. ఈ విధంగా వచ్చాక మీరు కింద చూడొచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మీరు కిందికి స్క్రోల్ చేస్తే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి కింద అప్లికేషన్ ఫామ్ అని ఉంది. దానిపైన ప్రెస్ చేయండి. సో దానిపైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చాక కింద 2 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ రాజీవ్ యువ వికాసం రిజిస్టర్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అని చెప్పేసి ఉంది. సో మనం ఈ పథకం రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి పైన ఉన్న ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. మీరు రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా ఆప్షన్లు వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. SC కార్పొరేషన్ రిజిస్టర్, అలాగే ST కార్పొరేషన్ రిజిస్టర్ అని చెప్పేసి, అలాగే BC కార్పొరేషన్ రిజిస్టర్, అలాగే MBC రిజిస్ట్రేషన్, BC ఫెడరేషన్ రిజిస్ట్రేషన్, అలాగే మైనారిటీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఇవన్నీ ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీరు ఏ వర్గానికి చెందినవారో మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో మీరు SC అయితే SC రిజిస్ట్రేషన్ దానిపైన ప్రెస్ చేయండి. BC అయితే BC పైన ప్రెస్ చేయండి. సో మైనారిటీ అయితే మైనారిటీ పైన ప్రెస్ చేయండి. నేను మీకు చూపించడం కోసం BC రిజిస్ట్రేషన్ పైన ప్రెస్ చేస్తున్నాను. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు BC రిజిస్ట్రేషన్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ BC కార్పొరేషన్ అని చెప్పేసి ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ ఉన్నాయని మీరు ఫిలప్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి నేమ్ యాజ్ ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉందో అక్కడ మీరు ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్. సో ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ అనేది మీరు ఎంట్రీ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్. సో ఇది రేషన్ కార్డ్ నెంబర్. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆధార్ కార్డుకు రేషన్ కార్డ్ అనేది లింక్ ఉండాలి. సో లింక్ ఉంటేనే ఇక్కడ మీరు ఈ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే మీ యొక్క ఆధార్ కార్డులో పేరు అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారో సో 3వ ఆప్షన్ వచ్చేసరికి అది ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఉంది కదా, ఆ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషరీ టైప్. సో ఇందులో ఇండివిజువల్ అని ఉంటుంది. మీరు ఇండివిజువల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇందులో ఆర్థిక సహాయం అనేది మీకు బ్యాంకు ద్వారా అందించాలి కాబట్టి అక్కడ బ్యాంకు లింక్ ఉంటుంది. దాన్ని మీరు ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెక్టర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సో మీకు ఈ విధంగా ఆప్షన్లు వస్తాయి. అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెక్టర్. సో సెక్టర్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అగ్రికల్చర్ సెక్టర్ అని వస్తుంది. ఆగ్రో బేస్డ్ యూనిట్స్, ఎనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, అలాగే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, ఇరిగేషన్, అలాగే ట్రాన్స్పోర్ట్, ఈ విధంగా ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీకు ఏ కేటగిరీకి సంబంధించిన ఉపాధి కావాలని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఇందులో చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పైన అగ్రికల్చర్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్కీమ్ ఉంది కదా, సో స్కీమ్ మీద ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్లు వస్తాయి. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, ఎయిర్ కంప్రెసర్, కార్ట్, బుల్ లాక్స్, ఆయిల్ ఇంజన్,
సో ఈ విధంగా చాలా ఆప్షన్లు వస్తాయి. సో ఇందులో మీకు దేనికి సంబంధించి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా స్కీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గో ఉంది కదా, ఆ గో పైన ప్రెస్ చేయండి. మీరు గో పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా లొకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్టార్ రెడ్ కలర్ ఉంది కదా, స్టార్ రెడ్ కలర్ ఉన్నది అనేది మ్యాండేటరీ, ఇంపార్టెంట్ అన్నట్టు. అది మాత్రం కంపల్సరీగా ఫిల్ చేయాలి మీరు అవన్నీ. లొకేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కింద చూడొచ్చు, డిస్టిక్ ఉంది, మీది ఏ జిల్లా అనేది అక్కడ మీరు ఎంటర్ చేయాలి. అదే తర్వాత మండలం, మీరు ఏ మండలానికి చెందినవారు అనేది కూడా మీ మండలం యొక్క పేరు అనేది అందులో వస్తుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత విలేజ్, మీ యొక్క విలేజ్ పేరు కూడా అందులో సెలెక్ట్ చేసుకోవాలి. సో పంచాయతీ విలేజ్ కొంతమందికి సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హ్యాబిటేషన్, నివాసం, సో ఈ ఆప్షన్ వచ్చేసి సో గ్రామానికి కొన్ని తండాలు ఉంటాయి. సో తండాల వారు ఇలాంటి ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు. ఈ విధంగా మనం లొకేషన్ డీటెయిల్స్ ఇచ్చాక మీరు కింద స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది మీకు సెక్టార్ డీటెయిల్స్ అని వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్క్రీన్ మీద మనం ముందుగా ఇచ్చిందే ఇక్కడ వస్తుంది. బెనిఫిషియరీ టైప్ ఇచ్చాము ఇండివిజువల్ అని చెప్పేసి స్టార్టింగ్లో. సో అదే ఇక్కడ వస్తుంది. నెంబర్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్, సో ఒకరే కాబట్టి ఒకరైనా వస్తుంది. సో ఈ ఆప్షన్లన్నీ మనం ముందే ఇచ్చాము. సో టైప్ ఆఫ్ అసిస్టెన్స్ అని, బ్యాంకు లింక్ అని చెప్పేసి, సో ఈ విధంగా ఆప్షన్ అన్నీ మనం ముందే వస్తాయి. మనం ముందుగానే సెలెక్ట్ చేసుకున్న సెక్టార్ అలాగే స్కీమ్ అనేది కూడా మీకు ఇక్కడ వచ్చింది చూడొచ్చు. ఇక్కడ మినిమం యూనిట్ కాస్ట్ అనేది 2 lakhs ఇచ్చారు. అలాగే మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ అనేది 4 lakhs లోపు ఇచ్చారు. సో ఇంతలోపే మీరు మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి అమౌంట్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు యూనిట్ కాస్ట్ అనేది. సో యూనిట్ కాస్ట్ అంటే మీరు చేయబోయే ఉపాధి ఎంతవరకు అమౌంట్ అవుతుంది. మీరు ఒకవేళ పాల వ్యాపారం పెట్టాలనుకుంటే ఎంత అవుతుంది, సో 2 లక్షల 3 లక్షల, ఒకవేళ సైకిల్ షాప్ పెట్టాలనుకుంటే ఎంత అవుతుంది, సో 1 లక్ష 2 లక్షల అనేది యూనిట్ కాస్ట్లో ఇవ్వాలి. సో మీకు ఒకవేళ యూనిట్ కాస్ట్ అనేది 3 లక్షలు ఉంటాయి, అంటే 3 లక్షలతో మీరు వ్యాపారం చేయాలనుకుంటే మీకు గవర్నమెంట్ అనేది సబ్సిడీ 1,80,000 ఇస్తుంది. 1,80,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చాక మిగతా 1,20,000 అనేది సో మీకు బ్యాంకులో లోన్ ద్వారా ఇస్తుంది. సో ఆ లోన్ అనేది మీరే పే చేసుకోవాలి. తర్వాత బ్యాంకు అలాగే బ్రాంచ్ నేమ్ అనేది, సో మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో, మీరు ఏదైతే జిల్లా ఇచ్చారో, సో ఆ జిల్లాలో ఉన్న బ్యాంకులు మాత్రమే అందులో వస్తాయి. సో అందులో అకౌంట్ అయితే మీకు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఒకవేళ జైత్యాల డిస్టిక్ ఇంకా వేరే మండలాల్లో ఉంటే సో మండలానికి సంబంధించిన బ్యాంక్ అనేది అందులో వస్తుంది. సో ఆ బ్యాంకులో మీ యొక్క అకౌంట్ అనేది ఉండాలి. సో అకౌంట్ ఉంటేనే మీకు అందులో అమౌంట్ అనేది వేస్తారు. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అందులో ఎంట్రీ చేయాలి. సో అది మీ యొక్క ఖాతా బుక్లో ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది. సో అది ఎంట్రీ చేశాక పాన్ కార్డ్ అనేది ఆప్షన్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏదైతే స్టార్ రెడ్ కలర్ స్టార్ గుర్తున్నాయో అవి తప్పనిసరిగా మీరు ఫిలప్ చేయాలి. ఈ విధంగా సెక్టర్ వివరాలన్నీ మనం ఎంట్రీ చేశాక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అప్లికెంట్ డీటెయిల్స్. సో ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేమ్ యాజ్ ఆధార్ కార్డు, సో ఆధార్ కార్డులో ఏ విధంగా పేరుందో అది ఇవ్వాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాక ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ ఆప్షన్లు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇందులో ఒక 4 ఆప్షన్లు మీరు ముందుగా చేశారు కాబట్టి అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఆ తర్వాత ఫాదర్ నేమ్ ఉంది. సో ఫాదర్ నేమ్ అనేది అందులో ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని ఉంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ అని ఇవ్వాలి, లేదు అంటే నో అని ఇవ్వండి. అదేవిధంగా జెండర్, సో మేలా మీరు ఫీమేల్ అనేది కూడా ఇందులో ఇవ్వాలి. అర్బన్, రూరల్, సో మీరు విలేజా పట్టణంలో ఉంటారనేది కూడా అక్కడ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. సో విలేజ్లో ఉంటే విలేజ్ అని ఇవ్వండి, సిటీలో ఉంటే అక్కడ అర్బన్ ఉంది కదా, అర్బన్ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఉంది కదా, ఇక్కడ క్యాస్ట్ లోపల మీ యొక్క బీసీఏనా, బీసీబీయా, బీసీడీయా ఈ విధంగా ఇవ్వాలి. సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్న నెంబర్ అనేది నెక్స్ట్ ఆప్షన్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నేమ్ యాజ్ క్యాస్ట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల ఎలా ఉందో పేరు, ఆ పేరు ఇవ్వండి. దాని తర్వాత సబ్ క్యాస్ట్ ఉంది. సో మీరు బీసీఏ, బీసీబీ అయితే ఇందులో కూడా ఉపకులం ఉంటాయి. సో మీరు బీసీబీ అయితే ఇందులో గౌడ్సా, మీరు బెస్సానా, ఇంకా ఏ క్యాస్ట్ అనేది అందులో ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది, ఇక్కడ క్వాలిఫికేషన్ చూడొచ్చు. మీరు 8th ఫెయిల్ అయినా, 10th ఫెయిల్ అయినా, 10th పాస్ అయినా, అసలు చదువుకోకపోయినా, డిగ్రీ చేసినా, పీజీ చేసినా కానీ మీరు దీనికి అర్హులే. అందులో ఆప్షన్ ఉంటుంది, మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు అందులో ఎంట్రీ చేయాలి. అలాగే నేమ్ యాజ్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎలా పేరు ఉందో ఆ పేరు ఎంట్రీ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయండి. ఏజ్, మీ యొక్క ఏజ్ అనేది అక్కడ ఎంట్రీ చేయాలి. యాన్యువల్ ఇన్కమ్ అనేది మీ యొక్క ఇన్కమ్లో ఉంటుంది. సో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాక వేరొక మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత ఆక్యుపేషన్ ఉంది. సో వృత్తి, మీరు ఏ వృత్తి అనేది అందులో ఇవ్వాలి. సో ఆ తర్వాత ఆప్షన్ అనేది అది అవసరం లేదు, సో దాన్ని వదిలేయండి. ఈ విధంగా
ఈ ఆప్షన్ అన్ని మీరు ఫిల్ చేశాక తర్వాత నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే అడ్రస్ డీటెయిల్స్. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో డోర్ నెంబర్, సో మీ యొక్క ఇంటి నెంబర్ అనేది అందులో ఎంటర్ చేయాలి. అలాగే కింద అడ్రస్ ఉంది, మీ యొక్క పూర్తి అడ్రస్ అనేది అందులో ఫిల్ చేయాలి. అంటే మీరు విలేజ్లో ఉంటే మీ విలేజ్ యొక్క అడ్రస్, మీ ఇంటి నెంబర్తో పాటు ఇవన్నీ ఫిల్ చేయాలి. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి అప్లోడ్స్. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది జేపీజీ లేదా జేఎన్జీలో కన్వర్ట్ అయి ఉండాలి. సో అలా ఉంటేనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మీ మొబైల్లో ఉన్న జేపీజీ ఫోటోని సో ఇందులో అప్లోడ్ చేయాలి. దాని తర్వాత పాన్ కార్డు ఉంది కదా, పాన్ కార్డు కూడా అప్లై చేయాలి. అప్లోడ్ చేశాక కింద సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది. సో అందులో మీరు ట్రిక్ మార్క్ ఇవ్వాలి. 2 బాక్సులు ఉన్నాయి కదా, ఆ 2 బాక్సులో ట్రిక్ మార్క్ ఇచ్చి లాస్ట్లో ప్రివ్యూ ఉంది. ఒకసారి మీరు ప్రివ్యూ పైన ప్రెస్ చేశాక మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో సో ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా వస్తుంది. సో మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనేది ఒకసారి చూసుకోవచ్చు. సో లేదు మిస్టేక్స్ లేదు కరెక్టే ఉందంటే డైరెక్ట్ మీరు సబ్మిట్ బటన్ వస్తుంది. సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేశాక మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ రాజీవ్ యువ వికాస్ పథకంకు అప్లై చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉపాధి పొందాలి అనుకుంటున్నారో సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఆధార్ కార్డుకు రేషన్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. సో లింక్ అయి ఉంటేనే మీకు ఇది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియోతో తెలియజేస్తాను.